రెండు పాన్ ఇండియన్ సినిమాలు, రెండింటికి థియేటర్ ఆక్యుపెన్సీ కావాలి. ఇంత ఒక స్టేట్కి ఒక తెలుగుకి వచ్చేటప్పుడు ఏమన్నా తేడా రావచ్చేమో. మిగతా స్టేట్స్లో 2 సినిమాలు, తమిళనాడులో రజనీకాంత్ సినిమా, మిగతా స్టేట్స్లో తమిళనాడులో రజనీకాంత్ థియేటర్లో అన్ని థియేటర్లు రిలీజ్ చేసినప్పుడు కర్ణాటకను, చెన్నైలో, హైదరాబాద్లో ఉండదు కదా. సో ఇక్కడ కావాల్సిన థియేటర్లు వాళ్ళకి దొరుకుతాయి. అట్లాగే తెలుగు హృతిక్ రోషన్ వాళ్ళ సినిమాకి ఆంధ్ర, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అన్ని థియేటర్లు కావాలని ఉంటుంది. తమిళనాడులో అడగరు అన్ని థియేటర్లు, మేజర్ థియేటర్లు ఉంటాయి. వాటు కూలీకి సంబంధించి ఇంకా బుక్ మై షోలో కానీ కొన్ని సైట్లో ఇంకా టికెట్లు ఓపెన్ అవ్వలేదు. అంటే బెనిఫిట్ షోలు ఇస్తుందా గవర్నమెంట్? గతంలో పుష్ప ఇన్సిడెంట్ తర్వాత ఇవ్వమని చెప్పి, కానీ వీరమల్లకి ఇచ్చింది బెనిఫిట్ షో. కూలీ నా ఉద్దేశం అడగడు, టికెట్ రేట్ల పెంపు కానీ బెనిఫిట్ షో. ఎందుకంటే కూలీ తీసింది సన్ మూవీస్, సన్ పిక్చర్స్. వాళ్ళు అడగరు, వాళ్ళు ఇవ్వట్లేదు అక్కడ నీకు. వాళ్ళు తమిళనాడులో ఇవ్వట్లా, వాళ్ళ గవర్నమెంటే కదా, వాళ్ళు ఇవ్వట్లా. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న సంస్థలు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏషియన్ అలా ఉండదు, ఏషియన్ సంస్థ వాళ్ళు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అడగచ్చు, అడుక్కుంటూ అలవాటు అయిపోయింది కనుక అడిగితే అడగచ్చు. కానీ వాళ్ళ ప్రొడ్యూసర్స్కి వార్ 2 సినిమానేమో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, దీనేమో అడుక్కుంటాం అలవాటు అయిపోయింది. తీయటము, మేము ఎక్కువ ఖర్చు పెట్టాం బాబా మన ఆదుకోండి, మేము బ్లాక్లో అమ్ముకోవాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము టికెట్లు పెంచుకోవాలి, అడుక్కుంటాం అలవాటు అయిపోయింది. ఈ పెద్ద సోకాళ్ళు పెద్ద నిర్మాతలకి అడుక్కుంటాంలో ఈ కూడా అడుక్కుంటారు. దాని గురించి ఏముంది? ఇప్పుడు వార్ 2కు సంబంధించి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏవైతే చేశారో కామెంట్స్, నాకు తాత ఆశీస్సులు, ఎన్టీఆర్ ఆశీస్సులు, సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు అంతకాలం నన్ను ఎవరు ఆపలేరు అని ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా కూడా చర్చగా వస్తున్నాయి. అంటే ఏంటి, ఎవరిని ఉద్దేశించి? నారా లోకేష్ పెట్టిన ట్వీట్ అయితే కూలీకి బుద్ధిహీనమైన దాని గురించి ఎవడన్నా మాట్లాడతాడంటే బుద్ధి జ్ఞానం లేని సన్నాసి మాటలు. నా తండ్రి ఆశీర్వాదం ఉంటే నేను అన్ని విజయాలు చూస్తానని అంటే అది ఇంకోళ్ళ గురించి అన్నట్ట. వాళ్ళ తన తాత రామారావు, తన తాత కాదా, తన తాత, తన తండ్రి హరికృష్ణ, తన తమ్ముడు, తన అన్నయ్యని గురించి, మా అమ్మని గురించి గొప్పగా చెప్పుడు. వాళ్ళ ఆశీర్వాదంతకాలం నేను విజయాలు చూస్తాను, నాకు డోకా లేదు అన్నారు. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో ఎవరిని గురించి విమర్శ? ఇది వివాదం కాకపోతే అంతకుముందు నారా లోకేష్ వివాదము, దీన్ని వివాదం చేస్తున్నాడు. చెప్పు తెగేదాకా కొట్టాలి ఎవడైనా. నా దగ్గర కనపడితే దీన్ని వివాదం చేసి చెప్పు తెగేదాకా కొడతాను. సంస్కారం వాడు ఒక మనిషి తన తాతల గురించి, తాత ఆశీర్వాదం ఉంటే నాకు ఏ ఎదురు ఉండదు అని అంటే అది వివాదమా? చెప్పు తీసుకుని కొట్టదు. దాంట్లో నారాయణ అంటే బూతుమాట తీసినట్టు వాడిని ఎవడో వివాదం చేసి నారా లోకేష్ విషయం చెప్పాడు కూలీకి, ఎన్టీఆర్ చెప్పలేదు, అందుకే ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చారు అనేది నడుస్తుంది. ఒకటి పిచ్చి పడలే, పని పడలేదు. ఈ చెత్తనా కొడుకులు ఈ యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో చెత్తనా కొడుకు నోటికి బూతులు వస్తాయి. నాకు అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకం నా కొడుకులు బుద్ధి జనలేని ప్రధాని వివాదం చేస్తారు. లోకేష్ అన్న అంటే లోకేష్ వాళ్ళ తెలుగుదేశం ఫంక్షన్కి వచ్చాడు, చంద్రబాబు తెలుగు అతను వచ్చాడు, రజనీకాంత్ వచ్చాడు కనుక ఆ సినిమా గురించి మాట్లాడాడు. ఇక్కడ రాజకీయాలకి ఇతనేమో వెళ్ళలేదు, సందర్భం వస్తే మాట్లాడతాడు. అంతేకాని అక్కడ రజనీకాంత్ వచ్చాడు స్టేజ్లో, రాజశేఖర్, చంద్రబాబు తోటి, లోకేష్ తోటి, బాలయ్య తోటి పంచుకుని గొప్పగా మాట్లాడారు చంద్రబాబు. కనుక విశ్వాసంగా మన గురించి గొప్ప, అతని సినిమా కోసం విశ్వాసంగా మాట్లాడాడు. అది విశ్వాసం అంతే. లోకేష్ రజనీకాంత్ పట్ల చూపించిన విశ్వాసం అంతే. అది మాట్లాడి ఇది ఎందుకు మాట్లాడాలి? మీకోసం మాట్లాడాలా? మీ సోషల్ మీడియా కోసం మాట్లాడాలా? ప్రతిను మాట్లాడాడు, ఆ సందర్భం వచ్చింది మాట్లాడాడు అంతే. ఈ సందర్భం వస్తే అవసరమైతే మాట్లాడతాడేమో. దాంట్లో మీరు వెంట్రుకలు వెతికి కోటి వెంట్రుకలు పెట్టి మీ మీడియా, సోషల్ మీడియా బుద్ధితనాలు ఒక్కొక్కరిని ఇట్లా ఇలా మాట్లాడేవాళ్ళు బుద్ధి లేకుండా. ఏ మంచి మాటకి కూడా విపరీతార్థాలు తీస్తే ఎట్లా? అటు కుటుంబం గురించి మాట్లాడారు, బాలయ్య గురించి మాట్లాడదు. ఇదొకటి ఏం బుద్ధి ఉందా? నా తండ్రి గురించి, నా తాతని గురించి, నాకు అన్నయ్యని గురించి, నా తమ్ముడు గురించి, నా తల్లిని గురించి నేను మాట్లాడుకున్నా. ఇంకా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మేనత్తలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ గురించి అవసరమైతే సందర్భం వచ్చి మాట్లాడతాం అంతే కదా. నేను అంటాను, మా నాన్నగారి ఆశీర్వాదం వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటాను. అదేంటిది మీ బాబాయిని గురించి చెప్పబెట్టి, అదేంటి మీ మేనత్తని గురించి చెప్పు అంటే ఎట్లా? ఎంత అసహ్యం. వాడు తనకు జన్మనిచ్చిన నాన్న, ఆ స్థాయినిచ్చిన తాత,
తన తమ్ముడు కళ్యాణం, తన ఆ, చనిపోయిన జానకిరామ్ కొడుకు జానకిరామ్, తన వదిన, తన తల్లి వాళ్ళకి చెప్పుకున్నాడు. ఎవడైనా అంతే తన కుటుంబం. బాలయ్యకి చెప్పలేదా, మోహన్ కృష్ణకి చెప్పలేదా, జయకృష్ణకి చెప్పలేదా, పురంధేశ్వరికి చెప్పలేదా అంటే ఏంటి? వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మనం మరి ప్రోగ్రాములు చేసి జరిగి జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ మాట్లాడారా? పురంధేశ్వరి మాట్లాడిద్దా? కెలకడం తప్పితే అతను తన తాతని గురించి వాస్తవం, తాత ఆశీర్వాదం అనుకుంటాం వాస్తవం, లేకపోతే ఈ స్థాయిలో ఉండడు. తాత ఆశీర్వాదం, పెద్ద ఆయన ఆశీర్వాదం 100 రూపాయలు ఉంది. అది ఉన్నంతకాలం నా స్థాయి గౌరవంగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది. తప్పే ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ కు డెబ్యూ అంటే గ్లోబల్ స్టార్, RRR తోటి గ్లోబల్ స్టార్ అయ్యాడు, పాన్ ఇండియా. కానీ బాలీవుడ్ కు డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ టైం. అక్కడ ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉండొచ్చు? ఎవరిది? ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్కి ఆడియన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం జ్యోతిష్యులకు కాదు, కానీ ఖచ్చితంగా హృతిక్ రోషన్ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇద్దరు సూపర్ డాన్సర్స్, ఇద్దరు బ్రహ్మాండమైన పర్ఫార్మర్స్ కనుక దాని మీద ఎక్స్పెక్టేషన్ అందరూ బాగా చేశారు, వేరే ఎరగదీశారు అని అంటున్నారు. సో ఆడియన్స్ ఎంత చెప్పినా ఇప్పుడు కూలీ అసలు అమెరికాను, రజనీకాంత్, నాగార్జున అదిపాటుగా విలన్ క్యారెక్టర్, టోటల్ ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్గా నాగార్జున దుమ్ము లేపేసాడు అంటున్నారు. ఇన్నిగా ఉన్నాయి. ఇవన్నీ నిజంగా ఉండటానికి, వినటానికి, చూడటానికి కూడా డెఫినెట్గా అందరికీ ఈ 2 సినిమాల మీద స్పెషల్ ఉంది. అది రేపు ఆడియన్స్ తేల్చేస్తారు కదా. ఆడియన్స్ చేసినాక అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు బ్రహ్మాండంగా ఉందా, 2 సూపర్ హిట్లు అవుతాయి, అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే అది కష్టపడి తీసి అయితేనే మళ్ళీ ఆ డబ్బు రొటేషన్ అవుతూ ఉంటుంది. అవ్వాలి, అయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి, సంతోషం. సినిమాల విషయం బట్టి వెబ్ సిరీస్ కొద్దాం. మయసభ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దేవకట్ట డైరెక్షన్. అందులో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి పోలిన పాత్రలు ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు సంబంధించి ఒకటి బాగా సోషల్ మీడియా ట్రెండింగ్ లో, వాళ్ళు ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చారా దాన్ని ప్రమోట్ చేయండి అని? లేదు అడుగుతున్నా. అదే చెత్త వస్తే ఎవడంటే అది చూసేది. అది ఒక వెబ్ సిరీస్. అలానే కదా. అయితే అందులో ఒకటి బాగా ప్రచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఎవరు ఆ అమ్మాయి? గాలినా కొడుకులమ్మా, గాలినా కొడుకులు అంటే అలాంటి గాలి కథలే చెప్తా ఉంటారు. ఎవరు ఆ అమ్మాయి ఎవరు? దాన్ని ఎవడో చూడ్డు. మీరు అనవసరంగా ఇప్పుడు వాడికి ఏదో ఒక మైలేజ్ ఇచ్చి వాడు ఆ సినిమా వెబ్ సిరీస్ చూడాలి అనేది ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. అది అదే మీడియా చేస్తున్న పనే. అదే గాలి సినిమా, గాలి నా కొడుకు ఎవడో అడ్రస్ లేదు, నా కొడుకు చంద్రబాబు మొహాన్ని ఎవడన్నా ప్రేమించే అమ్మాయి ఉంటుందంటే చంద్రబాబు ఏమంటే అందులో ఇప్పుడు ఆ చంద్రబాబుని పోలిన పాత్ర అని చెప్పకపోయినా కానీ వాళ్ళు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారని, ఒక ఎదవ, ఒక సన్నాసి బుద్ధి జ్ఞానం ఎదవ ఏదో ఒక చెత్త తీస్తే దాని మీద డిస్కషను, దానికి మనం ఒక మైలేజీ, వాడు ఏదో పెద్ద క్రియేటివ్ గొప్ప మ్యాటర్ తీసినట్టు, వాడు చాలా మేధావిగా తీసాడు అంటే దాని చర్చ. అలా సన్నాసి అడుక్కు తినే నా కొడుకు తీసే భావజాలం పడిది అంటే ఎవడో ఎదవ, ఆ ఎదవ తీసిన దాని మీద మనం చర్చ దరిద్రం. ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారం ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు? ఉదయం మన దరిద్రం. ఐ డోంట్ వాంట్ టాక్ డిస్కస్ ఆన్ దిస్ ఇడియట్స్. ఎందుకు పనికిర సన్నాసులు, వాడెవడో పని పట్టలేదు దౌర్భాగ్యులు, వాడికి ఒక మైలేజ్ ఇవ్వటం కోసం నేను మాట్లాడటం, అది చూడమని మీరు ప్రమోట్ చేయటం, దాన్ని అదేదో ఉందని జనాలకు ఏం లేదు బొచ్చు, దాన్ని వదిలేస్తే అది చెత్త కుప్పలో వెళ్ళిపోయేది. దానికి మీరు ఎందుకు ప్రమోషన్ ఇస్తారు? అలాంటి చెత్తను చూడమనా? జనాల్లో ఏదో ఉంది, ఏదో కాంట్రవర్సీ, ఎందుకు 1000 అదే మీకు ఎవరు డబ్బులు ఇచ్చారా? నాకు అర్థం కాదు. మరి మూయండి దాని గురించి.